ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. ఈ కార్యక్రమంలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. చికెన్ పాక్స్. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అసలు ఈ సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి, దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్సలు ఎలాంటివి ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అన్ని విషయాలు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్నాం. ఆయుర్వేదంలో చికెన్ పాక్స్ని లఘుమసూరిక అంటారు. తెలుగులో ఆటలమ్మ అనేటటువంటి పేరు ఉంది. వైద్య పరిభాషలో వేరిసెల్ల అనే పేరుతో దీన్ని పిలుస్తారు. దీనికి సంబంధించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా మీకు వీటి మీద అవగాహన ఉండాలి. వీటిని తెలుసుకుందాం. చికెన్ పాక్స్ వ్యాధికి చికెన్ అంటే కోడికి సంబంధం లేదు. ఈ చికెన్ పాక్స్ వ్యాధి కోళ్లకు రాదు. చికెన్ పాక్స్లో కనిపించేటటువంటి ఎర్రటి బొబ్బలు ఉంటాయి చూసారా, ఇవి శనగ గింజల్ని అంటే చిక్పీని పోలి ఉంటాయి. కాబట్టి ఇలాగా ఈ చిక్పీని తలపింప చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధికి చికెన్ పాక్స్ అనే పేరు వచ్చింది. ఇదొక అభిప్రాయం. అలాగే మరి కొంతమంది ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం పిల్లల్ని కిడ్స్ అంటూ ఉంటాం కదా, ఇలాగ కిడ్స్ అన్నట్లుగా పూర్వపు రోజులలో ఇంగ్లాండ్లో పిల్లల్ని చికెన్స్ అని పిలిచేవాళ్ళు. ఈ వ్యాధి సాధారణంగా ఆటలాడుకునేటటువంటి పిల్లల్లో వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధి పిల్లల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి చికెన్ పాక్స్ అనే పేరు వచ్చింది. ఇది మరి కొంతమంది అభిప్రాయం. చికెన్ పాక్స్ వ్యాధి వేరిసెల్లా జోస్టర్ అనే వైరస్ వల్ల వస్తుంది. వేరిసెల్లా జోస్టర్ ఈ వైరస్ హెర్పిస్ వైరస్ కుటుంబానికి చెందింది. సాధారణంగా ఈ చికెన్ పాక్స్ వ్యాధి శిశిర ఋతువు చివరి రోజుల్లో, అలాగే వసంత ఋతువు తొలి రోజుల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ చికెన్ పాక్స్ వ్యాధికి వేరే వాళ్ళకి తేలిగ్గా అంటుకునేటటువంటి సంక్రమించేటటువంటి లక్షణం ఉంటుంది. కుటుంబంలో ఒకళ్ళకి వస్తే చాలు, మిగిలిన వాళ్ళకి 90% మందికి ఈ వ్యాధి వస్తుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది. అయితే ఇతరులకి ఇంతకు మునుపు ఈ వ్యాధి వచ్చి ఉండకపోతే వస్తుంది. 15 ఏళ్ల లోపు పిల్లల్లో ఎక్కువగా ఈ చికెన్ పాక్స్ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది. అయితే చిన్న వయసులో వచ్చి ఉండకపోతే ఏ వయసులోనైనా ఇది రావచ్చు. చిన్నపిల్లల్లోనే రావాలండి. అది మీకు చిన్నప్పుడు చికెన్ పాక్స్ రాలేదనుకోండి, ఒకవేళ ఇప్పుడు మీ వయసు 30-40 అనుకోండి, ఈ వయసులోనైనా రావచ్చు. అయితే జీవితంలో ఒకసారి వస్తే మళ్ళీ రాదు ఈ వ్యాధి. ఒకవేళ అడపాదడపా వచ్చినా చాలా తక్కువ స్థాయిలో వస్తుంది. ఇలా రావటాన్ని వైద్య పరిభాషలో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అంటారు. ఒకసారి వచ్చిన తర్వాత ఈ వ్యాధికి కారణమైనటువంటి వైరస్ నరాల్లో సంవత్సరాల తరబడి దాగి ఉంటుంది. దాగి ఉండి ఎప్పుడొకప్పుడు హెర్పిస్ జోస్టర్ అంటే షింగిల్స్ లేదా సెర్ప్ అంటారు, దీని రూపంలో తిరగబెడుతుంది. దీన్ని వైద్య పరిభాషలో రీయాక్టివేషన్ అంటారు. హెర్పిస్ జోస్టర్ వ్యాధి వేరే వాళ్ళకి యథారూపంలో కాకుండా చికెన్ పాక్స్ రూపంలో వ్యాపిస్తుంది. ఇది మీరు ముఖ్యంగా గమనించాలి. ఒకవేళ హెర్పిస్ జోస్టర్ వ్యాధి వేరే వాళ్ళకి రావాల్సిన అవసరం సందర్భాలు ఉన్నాయనుకోండి, అప్పుడు హెర్పిస్ జోస్టర్ లాగా రాదు, చికెన్ పాక్స్ లా వస్తుంది. అంటే హెర్పిస్ జోస్టర్ వచ్చిన ఆ వ్యక్తిని మీరు ముట్టుకున్నారనుకోండి, ముట్టుకుంటే హెర్పిస్ జోస్టర్ రాదు, మీకు రాకుండా చికెన్ పాక్స్ సంక్రమిస్తుంది.
చికెన్ పాక్స్ని కలగజేసేటటువంటి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఈ లక్షణాలు కనిపించడానికి 10 నుంచి 20 రోజులు పడుతుంది, 10 to 20 days పడుతుంది. అంటే ఈ వైరస్ మీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత చికెన్ పాక్స్ తాలూకు లక్షణాలు మనం చెప్పుకోబోతున్నాం, ఇవి కనిపించడానికి 10 to 20 days పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ కుటుంబంలో మీ పిల్లవాడికి స్కూల్లో వేరే పిల్లల ద్వారా ఈ వ్యాధి సోకింది అనుకుందాం. లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయనుకుందాం, కనిపించడం మొదలయ్యాయి. ఆ తర్వాత మీ కుటుంబంలో మీకు కానీ ఇతరులకు కానీ ఈ వ్యాధి సోకి మళ్ళీ మీకు లక్షణాలు కనిపించడానికి 2 వారాలు పడుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఈ చికెన్ పాక్స్ వ్యాధి వచ్చిన తర్వాత చికెన్ పాక్స్ తాలూకు బొబ్బలు 1 వారం నుంచి 2 వారాల పాటు ఉంటాయి. ఇది కూడా చాలా ముఖ్యం. చాలామంది తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఈ బొబ్బలు ఎన్ని రోజులు ఉంటూ ఉంటాయి అని. కాబట్టి దీనిపైన మీకు అవగాహన ఉండాలి. ఈ బొబ్బలు, చికెన్ పాక్స్ తాలూకు బొబ్బలు 1 వారం నుంచి 2 వారాలు ఉంటాయి. సరే, చికెన్ పాక్స్ అంటూ ఉన్నాం, మరి ఎలా తెలుస్తుంది దీన్ని ఎలాంటి లక్షణాలు గుర్తుపట్టాలి, ఇది తెలుసుకుందాం. ఈ చికెన్ పాక్స్ వ్యాధి బయటపడబోయే ముందు 1 లేదా 2 రోజుల ముందు నుంచి కూడా కొద్దిగా జ్వరం ఉంటుంది. అంటే ఈ వ్యాధి బయటపడబోయే ముందు నుంచే జ్వరం స్టార్ట్ అవుతుంది. 1 or 2 days ముందు నుంచి నలతగా ఉంటుంది. అలాగే ఆకలి బాగా తగ్గినట్లుగా అనిపిస్తుంది. జలుబు ఇలాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే తలనొప్పి ఉంటుంది, గొంతు నొప్పి ఉంటుంది. ఆయుర్వేదంలో వీటిని, ఈ లక్షణాలని పూర్వ రూపాలు అంటారు. అంటే ప్రధాన వ్యాధికి ముందు రూపాలు ఇవి. ఇక ప్రధాన వ్యాధి ఎలా వస్తుంది అంటే, ముందు ఎర్రటి దద్దురు, ఈ ట్రంక్ ఉంటుంది కదా మొండం, ఈ మొండం మీద కనిపిస్తుంది రెడ్ ర్యాష్. తర్వాత ఈ ర్యాష్ కాళ్ళు చేతులకి స్ప్రెడ్ అవుతుంది, వ్యాపిస్తుంది. సాధారణంగా పొట్ట, అలాగే వీపు, అలాగే ముఖం, అలాగే నోరు లోపల భాగం, అలాగే ముక్కు లోపల భాగం, అలాగే తల, అలాగే జన్నాంగాలు, అలాగే కళ్ళు, ఈ భాగాలలో ఈ చికెన్ పాక్స్ బొబ్బలు అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ బొబ్బల్ని గురించి కొంచెం మీకు వివరంగా చెప్పాలి. ఈ బొబ్బలు 3 దశల్ని ప్రదర్శిస్తాయి. ఎర్రటి బిందువుగా కనిపించడం అనేది మొదటి దశ, జస్ట్ రెడ్ స్పాట్ లాగా కనిపిస్తుంది. ఇక రెండో దశ ఎలా ఉంటుందంటే, గులాబీ రెక్క మీద మంచు బిందు మాదిరిగా పల్చటి గోడలతో ట్రాన్స్పరెంట్గా పారదర్శకమైనటువంటి నీటితో నిండి కనిపించడం రెండో దశ. ఇది పులికడుగు నీళ్లులాగా తయారయ్యి పగిలి వ్రణం తయారై మాడి చెక్కు కట్టడం అనేది 3వ దశ. కాబట్టి ఇలాగా 3 stages ఉంటాయి ఈ బొబ్బలకి. ముందేమో రెడ్ స్పాట్ లాగా కనిపిస్తుంది, మొదటి దశ ఇది. రెండో దశ ఏమో గులాబీ రెక్క మీద ఒక మంచు బిందువు మాదిరిగా పల్చటి గోడలతో ట్రాన్స్పరెంట్గా ఉండే నీళ్లతోటి నిండి కనిపిస్తుంది, రెండో దశ. ఇక 3వ దశ ఏంటి అంటే, పులికడుగులాగా ఒక నీళ్లు తయారవుతాయి. అంటే ఈ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ వల్ల ఒక పులికడుగు నీళ్ళలాగా కొద్దిగా రెడ్ కలర్లో తయారవుతుంది, పగులుతుంది. అది అక్కడ వ్రణం తయారవుతుంది, ఆ వ్రణం మాడుతుంది, చెక్కు కడుతుంది. ఇది 3వ దశ. అయితే ఒకే టైంలో ఏకకాలంలో కొన్ని బొబ్బలేమో కొత్తగా తయారవుతూ ఉంటాయి, మరికొన్ని మాడిపోతూ ఉంటాయి. ఇలాగా తయారవుతూ ఉండటం, మాడిపోతూ ఉండటం, ఇవి ఏకకాలంలో కనిపించడం అనేది చికెన్ పాక్స్ వ్యాధి ప్రత్యేక లక్షణం. కొంతమందిలో కొన్ని బొబ్బలే కనిపిస్తాయి, మరి కొంతమందిలోనేమో 200-300 వందల దాకా కనిపిస్తాయి ఈ బొబ్బలు. ఈ బొబ్బ తాలూకు అడ్డుకొలత 1 సెంటీమీటర్ వరకు ఉంటుంది సాధారణంగా. చిన్నపిల్లల్లో లక్షణాల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుంది. కొంచెం పెద్ద పిల్లలు అనుకోండి, బాగా ఈ లక్షణాల తీవ్రత ఎక్కువ ఉంటుంది. చిన్నపిల్లల్లో అంటే పసి వయసులోనే చికెన్ పాక్స్ వచ్చేస్తే ఇక జీవితాంతం రాదు అన్న ఉద్దేశంతో కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే, చిన్నపిల్లల్ని ఈ వ్యాధి వచ్చినటువంటి పెద్ద పిల్లలతోటి సన్నిహితంగా ఉంచుతూ ఉంటారు. అయితే ఇది మంచిది కాదు. ఎందుకంటే వ్యాధిని కృత్రిమంగా ఆహ్వానించారనుకోండి, అప్పుడు లేనిపోని సమస్యలు వస్తాయి. అంటే న్యూమోనియా, మెనింజైటిస్ ఇలాంటివి వచ్చే రిస్క్ ఉంటుంది. ఇవి ప్రాణ ప్రమాదాలు. ఇక మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇమ్యూనిటీ తగ్గిందనుకోండి, వ్యాధి నిరోధక శక్తి, ఇలా తగ్గిన వాళ్ళల్లో ఈ లక్షణాల తీవ్రత బాగా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు స్టీరాయిడ్స్ వాడుతూ ఉన్నప్పుడు ఈ వ్యాధి వస్తే ఈ లక్షణాల తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే లుకీమియా అని ఒక బ్లడ్ క్యాన్సర్,
ఈ క్యాన్సర్ తోటి బాధపడే వాళ్ళల్లో చికెన్ పాక్స్ వస్తే లక్షణాల తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఎయిడ్స్ ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళకి ఈ చికెన్ పాక్స్ వస్తే కూడా చాలా ప్రమాదకరంగా ఉంటాయి లక్షణాలు. అలాగే మూత్రపిండాలు మార్పిడి చేయించుకున్న తర్వాత ఈ వ్యాధి వస్తే తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రతిరక్షక కణాలను అచేతనం చేస్తూ ఉంటారు ఇమ్యూన్ సప్రెసింగ్ డ్రగ్స్ తోటి. ఇలాగా ఇమ్యూన్ సప్రెసింగ్ డ్రగ్స్ వాడే వాళ్ళకి గనక ఈ చికెన్ పాక్స్ వస్తే లక్షణాల తీవ్రత చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే ఎగ్జిమా లాగా ఇలాంటి కొన్ని చర్మ వ్యాధులు ఉంటాయి, ముఖ్యంగా ఎగ్జిమా. ఇలా ఎగ్జిమా వచ్చిన వాళ్ళల్లో ఈ చికెన్ పాక్స్ వచ్చిందనుకోండి, అప్పుడు లక్షణాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి. ఇక మరికొన్ని విషయాలు చెప్పాలి. చికెన్ పాక్స్ వ్యాధిలో దురద ఉంటుంది. నిజానికి దద్దురు కనిపించడానికి ముందే ఈ దురద మొదలవుతుంది. దురద ఉన్న చోట మీరు ఒకవేళ గీరుకున్నారనుకోండి, అప్పుడు బొబ్బ పగులుతుంది, ఘాటు తయారవుతుంది. ఈ ఘాటు ఎంతకాలం అయినప్పటికీ తగ్గదు, అలాగే ఉండిపోతుంది. కాబట్టి పొరపాటును కూడా గీరుకోకూడదు. ఈ పొక్కుల మీద తయారైనటువంటి ఈ చెక్కు దానంతరం అదే రాలిపోతుంది. చెక్కు ఊడిన చోట మీరు గమనిస్తే ఎర్రటి మచ్చలాంటిది కనిపిస్తుంది. ఇది స్కార్ కాదు, అంటే ఘాటు కాదు. కొంతకాలం తర్వాత చర్మపు రంగులో కలిసిపోతుంది. కాబట్టి దీని గురించి మీరు కంగారు పడకూడదు. ఇక ఈ సందర్భంగా సంక్రామికత గురించి ముఖ్యంగా చెప్పాలి. చికెన్ పాక్స్ వేరే వాళ్ళకి తేలిగ్గా సంక్రమిస్తుంది. బొబ్బలు బయటపడబోయే ముందు 2 రోజుల నుంచి ఇది వేరే వాళ్ళకి వ్యాపించే నైజాన్ని కలిగి ఉంటుంది. అలాగే ఈ బొబ్బలన్నీ మాడిపోయి చెక్కు కట్టేంత వరకు కూడా దీనికి వేరే వాళ్ళకి సంక్రమించే గుణం ఉంటుంది. సాధారణంగా బొబ్బలన్నీ మాడిపోయి చెక్కు కట్టడానికి 1 నుంచి 2 వారాలు పడుతుంది. కాబట్టి ఇన్ని రోజులు కూడా ఈ రిస్క్ ఉంటుంది. ఈ వ్యాధి మనిషి నుంచి మరొక మనిషికి నేరుగా బొబ్బల నుంచి కారే రసిని ముట్టుకోవటం ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. అలాగే ఈ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి ఒకవేళ తుమ్మాడు అనుకోండి, లేకపోతే దగ్గాడు అనుకోండి, అలాంటి చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఈ నీటి తుంపర గాలిలోకి వ్యాపిస్తుంది. కాబట్టి ఈ నీటి తుంపర ద్వారా గాలిని వాహకంగా చేసుకొని ఈ వైరస్ అనేది వ్యాపిస్తుంది వేరే వాళ్ళకి. వైరస్ వ్యాప్తి రోజువారీగా వాడుకునే వస్తువుల ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది. ఇది మీరు దృష్టిలో పెట్టుకోవాలి. గర్భిణీ స్త్రీకి గర్భం ధరించినటువంటి మొదటి 4 నెలల్లో చికెన్ పాక్స్ సోకితే ఈ పిండానికి అంగవైకల్యంతో పాటు క్యాట్రాక్టు, బుద్ధిమాంద్యత, అలాగే లో బర్త్ వెయిట్, తక్కువ బరువు ఉండటం, మూర్ఛలు ఇలాంటివి ప్రాప్తించేటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే ఈ శిశువు జన్మించడానికి 5 రోజుల ముందు నుంచి కానీ లేదా 2 రోజుల తర్వాత కానీ తల్లికి చికెన్ పాక్స్ కనిపించింది అనుకోండి, ఎందుకు అంటే బొబ్బలు కనిపించడానికి ముందు నుంచే తల్లి శరీరంలో ఈ వైరస్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ శిశువుకి చికెన్ పాక్స్ సోకి ప్రాణ ప్రమాదం కలుగుతుంది. మామూలుగా వైరస్కి వ్యతిరేకంగా పోరాడేందుకు తల్లి శరీరంలో యాంటీబాడీలు అంటే ప్రతిరక్షక కణాలు అనేవి ఉంటాయి, తయారవుతూ ఉంటాయి. బర్త్ టైంలో ఏం జరుగుతుంది, జన్మ సమయంలో ఇవి శిశువుకి తల్లి మాయ ద్వారా అలాగే స్తన్యం ద్వారా బదిలీ అవుతాయి. జన్మించిన తర్వాత దాదాపు 1 సంవత్సరం పాటు ఇవి శిశువుని వ్యాధి నుంచి రక్షిస్తూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఈ చికెన్ పాక్స్ విషయానికి వస్తే తల్లిలో యాంటీబాడీలు తయారయ్యేంత సమయం లేదు. ఎందుకంటే చివరి రోజుల్లో ఈ చికెన్ పాక్స్ వచ్చింది, అంటే డెలివరీకి దాదాపుగా దగ్గర అవుతున్న సమయంలో. కాబట్టి శిశువుకి ఈ యాంటీబాడీస్ రక్షణ ఉండదు, కాబట్టి ప్రమాదకరంగా తయారవుతుంది. అయితే ఈ చికెన్ పాక్స్ని మీరు అశ్రద్ధ చేశారనుకోండి, కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, కొన్ని కాంప్లికేషన్స్ జరుగుతాయి. వీటిని తెలుసుకుందాం. నిజానికి చికెన్ పాక్స్ వ్యాధి పెద్దగా ప్రమాదకరమైనది కాదు. అందుకే దీన్ని తెలుగులో ఆటలమ్మ అంటారు. అంటే ఆటలు ఆడుకునేటటువంటి వయసులో వస్తుంది. ఇది ఏదో లైట్గా వచ్చి పోతుంది అని అర్థం. ఆయుర్వేదంలో కూడా లఘు మసూరిక అనే పేరుతో అందుకే దీన్ని పిలిచారు. లఘు అంటే తేలిక అని. కాకపోతే ఈ వ్యాధికి బ్యాక్టీరియా జత చేరిందనుకోండి, అప్పుడు ఇక్కట్లు వస్తాయి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళల్లో కొంతమందికి కండరాల మధ్య సమన్వయం లోపిస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో ఎక్యూట్ సెరిబెల్లార్ అటాక్సియా అంటారు. ఎక్యూట్ అంటే ఉన్నటువంటి రావటం, సెరిబెల్లార్ అంటే మెదడుకి సంబంధించింది, అటాక్సియా అంటే స్పందన లేకపోవటం.
కాబట్టి ఇది ఒక కాంప్లికేషన్ లాగా వస్తుంది, అక్యూట్ సెరిబెల్లార్ అటాక్సియా. ఇది చూడటానికి కొంచెం భయోత్పాతంగా అనిపిస్తుంది, కానీ మంచి ట్రీట్మెంట్తో ఇది తేలిగ్గానే తగ్గిపోతుంది. ఈ చికెన్ పాక్స్ వ్యాధి వల్ల చాలా రేరుగా కొంతమందిలో రక్తస్రావం అవుతుంది. దీన్ని వైద్య పరిభాషలో హెమరేజిక్ వేరిసెల్లా అంటారు. ఇక ఇమ్యూనిటీ తగ్గినప్పుడు, వ్యాధి రక్షణ శక్తి తగ్గినప్పుడు న్యూమోనియా, అలాగే ఎన్కెఫలైటిస్ ఇలాంటివి రావచ్చు. అంటే ఊపిరితిత్తులు వ్యాధిగ్రస్తం అవ్వచ్చు, మెదడు వ్యాధిగ్రస్తం అవ్వచ్చు, ఇంకా కీళ్ళ నొప్పులు, అలాగే వృషణాల్లో వాపు తయారవటం అంటే ఆర్కైటిస్, అలాగే కిడ్నీ సమస్యలు, అలాగే ఈ ఆమాశయంలో పుండు తయారవటం, ఇలాంటి దుష్ఫలితాలు కనిపించే రిస్క్ ఉంటుంది. ఇక కొంతమంది దీర్ఘకాలం నుంచి యాస్ప్రిన్ బేస్డ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, ఎకోస్ప్రిన్ లాంటివి. ఇలా ఎక్కువ కాలం నుంచి యాస్ప్రిన్ ఔషధాన్ని వాడే వాళ్ళల్లో చికెన్ పాక్స్ వ్యాధితో తీవ్రమైన ఇబ్బందులు వచ్చే రిస్క్ ఉంటుంది. సరే, అసలు ఈ చికెన్ పాక్స్ లక్షణాలు తెలుసుకున్నాము, కానీ కొన్నిసార్లు వైద్యుడిని కలవాల్సినటువంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రమాదభరితమైనటువంటి సంకేతాలు మీరు గుర్తించాలి. ఈ ప్రమాదభరితమైనటువంటి సంకేతాలను తెలుసుకుందాం. చికెన్ పాక్స్లో తీవ్రమైన తలనొప్పి, వాంతులు, వెలుతురిని చూడలేకపోవటం, మగతగా అనిపించటం, అయోమయం ఆవహించటం, ఈ లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకోండి, అది మెదడు వ్యాధిగ్రస్తం అవటాన్ని సూచిస్తుంది, ఎన్సెఫలైటిస్. అలాంటి సందర్భాల్లో మీరు అశ్రద్ధ చేయకూడదు, వైద్య సలహా తీసుకోవాలి. అలాగే చికెన్ పాక్స్ వ్యాధిలో ఒకవేళ దగ్గు మొండిగా ఉంటూ, ఆయాసంగా అనిపిస్తూ, పిల్లి కోతలు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అనుకోండి, అది ఊపిరితిత్తులు వ్యాధిగ్రస్తం అవటాన్ని సూచిస్తుంది, వేరిసెల్లా న్యూమోనియా అంటారు. అప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకూడదు, డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇక ఒకవేళ ఈ చికెన్ పాక్స్ వ్యాధి ఉన్నప్పుడు బొబ్బలు బాగా పెద్దగా తయారయ్యాయి అనుకోండి, ఆ బొబ్బలు పగిలి లోతైన వ్రణాలు తయారయ్యాయి అనుకోండి, చర్మం పచ్చి పుండులాగా నొప్పిగా అనిపిస్తుంది అనుకోండి, ఈ లక్షణాలన్నీ కూడా చర్మం ఇన్ఫెక్ట్ అవటాన్ని సూచిస్తాయి. ఇలాగా సెల్యులైటిస్ డెవలప్ అయిందని అర్థం. ఇలాంటి సందర్భాల్లో అశ్రద్ధ చేయకూడదు, డాక్టర్ సలహా తీసుకోవాలి. ఇక ఒకవేళ జ్వరం ఉందనుకోండి, ఈ జ్వరం 102 డిగ్రీలకి దాటిందనుకోండి, అలాగే దురదలు బాగా తీవ్ర స్థాయిలో ఉన్నాయనుకోండి, అలాగే కంట్లో కూడా చికెన్ పాక్స్ బొబ్బలు కనిపిస్తున్నాయనుకోండి, అన్నిటికి మించి 3 వారాలకు మించి చికెన్ పాక్స్ కొనసాగుతూ ఉందనుకోండి, అప్పుడు ఈ చికెన్ పాక్స్ వ్యాధి మొండిగా తయారైందని అర్థం. ఇలాంటి స్థితి ఉన్నప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవాలి, అశ్రద్ధ చేయకూడదు. సరే, అసలు ఈ వ్యాధిని నివారించుకోవచ్చా? ఒకవేళ నివారించుకోవాలంటే ఎలాంటి పద్ధతులు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. బొబ్బలు పూర్తిగా మానిపోయి చెక్కు కట్టేంత వరకు ఇంటి పట్టునే ఉండాలి. ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు నలుగురు తిరిగే ప్రదేశాలకు వెళ్ళకూడదు, బస్సులో ప్రయాణం చేయకూడదు, ఎందుకంటే ఇతరులు ఉంటారు కాబట్టి. అలాగే తరగతులకి వెళ్ళకూడదు, సదస్సులు, ఫంక్షన్స్ ఇలాంటి వాటికి అటెండ్ అవ్వకూడదు. అలాగే సినిమా హాళ్ళకు కూడా వెళ్ళకూడదు, ఎందుకంటే వేరే వాళ్ళకి వ్యాపిస్తుంది కాబట్టి ఇదొక నివారణ చర్య. అలాగే తినేటప్పుడు డైనింగ్ హాల్కి వెళ్ళకూడదు. ఇక ఇంతకు ముందు చికెన్ పాక్స్ వచ్చి ఉన్న వాళ్ళతో కలిసి మెలగొచ్చు, కానీ వ్యాధి రాని వాళ్ళ నుంచి దూరంగా ఉండాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలతో, ఎయిడ్స్, లోపస్ ఇలాంటి వ్యాధులతో బాధపడే వాళ్ళతో, అలాగే కిడ్నీ మార్పిడి లాంటివి చేయించుకున్న వాళ్ళతో చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు దూరంగా ఉండాలి. ఒకవేళ ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి చికెన్ పాక్స్ వ్యాధి సోకితే లక్షణాలు ప్రమాదకర స్థాయిలో ఉంటాయి కాబట్టి వీళ్ళ నుంచి దూరంగా ఉండాలి చికెన్ పాక్స్ వచ్చిన వాళ్ళు. ఇదొక నివారణ. అలాగే ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, టవల్స్, సబ్బులు, టూత్ బ్రష్లు, చేతి గుడ్డలు ఇలాంటి వాటిని వేరుగా ఉంచుకోవాలి. ఇదొక నివారణ. సాధ్యంత వరకు పేపర్ ప్లేట్లను వాడండి, టిష్యూ పేపర్స్ని వాడండి, డిస్పోజబుల్ గ్లాసులను వాడండి. అలాగే వీటిని ఎక్కడ పడితే అక్కడ పారేయకుండా ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసి భూమిలో పాతి పెట్టాలి. ఇదొక నివారణ. పక్క బట్టలని వేడి నీళ్లతో, గాఢమైన డిటర్జెంట్ సబ్బులతో ఉతుక్కుంటూ ఉండాలి. ఇదొక నివారణ. అంటే మీకు చికెన్ పాక్స్ ఉంటే వేరే వాళ్ళకి రాకూడదు అనుకుంటే. ఇక ఈ సందర్భంగా మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. అసలు ఇది చికెన్ పాక్సేనా లేకపోతే వేరే ఇతర వ్యాధా? వ్యవచ్ఛేదిత నిదానం ఏమిటి, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ ఏమిటి, అంటే వేరే ఇతర వ్యాధులు, స్థితులు వీటి మీద కూడా మీకు అవగాహన ఉండాలి.
ఉదాహరణకు కీటకాలు కుట్టినప్పుడు, గజ్జి అంటే స్కేబీస్ ఉన్నప్పుడు అది చికెన్ పాక్స్ తాలూకు ర్యాషన్ తలపింపజేస్తుంది. అలాగే మందుల వల్ల ఎలర్జీ వచ్చిందనుకోండి, అది కూడా చికెన్ పాక్స్ తాలూకు ర్యాషన్ తలపింపజేస్తుంది. అలాగే డెర్మటైటిస్ హెర్పిటిఫార్మిస్ అని ఒక స్థితి ఉంటుంది, అది కూడా చికెన్ పాక్స్ లాగే ఉంటుంది ప్రాథమిక దశల్లో. అలాగే ఎత్తిమా మల్టీఫార్మి అని, ఇది కూడా చికెన్ పాక్స్ని పోలి ఉంటుంది. కాబట్టి ఇలాగ అనుమానంగా ఉన్న సందర్భాల్లో వైద్య సలహా తీసుకోవాలి మీరు వ్యాధి నిర్ణయం కోసం. సరే, ఈ చికెన్ పాక్స్ వచ్చింది, ఏం చేయాలి? కొన్ని సలహాలు ఉన్నాయి, కొన్ని సూచనలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. ఈ వ్యాధి పూర్తిగా తగ్గే వరకు విశ్రాంతిగా గడపండి, ఇంట్లోనే ఉండండి, గదిని చల్లగా ఉంచుకోండి, వాతావరణంలో కొద్దిగా తేమ ఉండేలాగా చూసుకోండి. అంటే హ్యూమిడిఫైయర్ వాడచ్చు, ప్రెషర్ కుక్కర్ నుంచి వచ్చేటటువంటి నీటి ఆవిరిని గదిలో ప్రసరింపజేయచ్చు. అలాగే పడుకునే మంచాన్ని కాస్త ఏటవాలుగా తలవైపు కాస్తంత ఎత్తుగా అమర్చుకొని పడుకోండి, అంటే కింద ఇటుకలు పెట్టచ్చు. దీంతో ఈ ముక్కు దెబ్బడ అనేది ఇబ్బంది పెట్టదు. కోళ్ళ కింద, మంచం కోళ్ళ కింద 2 ఇటుకలను పెడితే ఈ మంచం ఏటవాలుగా తయారవుతుంది. ఎందుకు ఇలాగా అంటే ఈ రెస్పిరేటరీ ఎలర్జీస్ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇక ఒకవేళ నొప్పి ఉన్నా, జ్వరం ఉన్నా, వీటిని కొంతమంది తగ్గించుకోవడానికి యాస్ప్రిన్ వాడుతూ ఉంటారు. ఇది ప్రమాదం, ఎందుకంటే ఇలా వాడితే రైస్ సిండ్రోమ్ వస్తుంది. దీంట్లో ఏం జరుగుతుందంటే మెదడు, కాలేయాలు రెండూ దెబ్బతింటాయి. మగత, మూర్ఛ, కోమా ఇలాంటివి వచ్చేస్తాయి. కాబట్టి పొరపాటును కూడా యాస్ప్రిన్ వాడకూడదు. అయితే జ్వరాన్ని తగ్గించడానికి ఆయుర్వేదంలో షడంగ పానీయం ఇలాంటివి ఉన్నాయి. ఇవి జ్వరాన్ని తగ్గిస్తాయి, తగ్గించడంతో పాటు వైరస్కి వ్యతిరేకంగా కూడా పనిచేస్తాయి, శరీరాన్ని కూల్గా ఉంచుతాయి. అలాగే మరొక సూచన, మొదటి 3 లేదా 4 రోజులు 3 పూట్ల గోరువెచ్చని నీళ్ళల్లో కానీ లేకపోతే చన్నీళ్ళలో కానీ బట్టను తడపండి. తడిపి చర్మాన్ని అద్దుకుంటూ ఉండండి. ఒకవేళ దురదగా ఉందనుకోండి, వంట సోడాని నీళ్ళకి కలిపి అప్పుడు ఆ నీళ్ళలో గుడ్డ ముంచి ఉపయోగించవచ్చు, దురద తగ్గుతుంది. అలాగే మంచి గంధం ఒరిజినల్ది సంపాదించి సాండాయి మీద అరగదీసి ఆ గంధాన్ని రాసుకోండి. అప్పుడు కూడా చర్మం మీద మంట, దురదలు ఇలాంటివి తగ్గుతాయి. అలాగే ఓట్స్ అని దొరుకుతాయి, వీటిని తెచ్చుకొని అటుకుల్లాగా ఉంటాయి, మెత్తగా పొడి చేసి కాస్త నీళ్ళు కలిపి దాన్ని కూడా పూసుకోవచ్చు. లేదా మీరు స్నానం చేసే నీళ్ళకి కలిపి ఆ నీళ్ళతో స్నానం చేయొచ్చు, అప్పుడు దురదలు తగ్గుతాయి. అలాగే ఈ తడి ఉంటుంది కదా, దీన్ని తుడిచేటప్పుడు చర్మాన్ని బట్టతో అద్దుకోండి, అంతేగాని రుద్దకండి, అంటే ఇలాగా బ్లాట్ చేయాలి. అలాగే ఆహారం విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. బాగా ఉప్పగా, బాగా పుల్లగా, బాగా కారంగా ఉండేటటువంటి ఆహార పదార్థాలను తినకండి. మసాలాలు మంచివి కాదు. నిమ్మ, నారింజ ఇలాంటి పండ్ల రసాలు కూడా తీసుకోకండి. చాక్లెట్స్ తినకండి, ఎందుకంటే ఇవి నోట్లో తయారైనటువంటి బొబ్బల్ని రేగేలా చేస్తాయి. మరి ఏం తినాలి అంటే సాత్విక ఆహారం తీసుకోండి. ఉదాహరణకు కిచిడి, ఈ పెసర పులగంతో అంటే పెసరలతో తయారు చేస్తుంటారు పులగం, ఇలాంటివి ఇవి తీసుకుంటే అంతగా ఇబ్బంది ఉండదు, ఎనర్జెటిక్గా ఉంటుంది. అలాగే డ్రెస్ విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెత్తగా ఉండేటటువంటి కాటన్ దుస్తులు ధరించండి. సింథటిక్, పాలియస్టర్తో తయారైనటువంటి దుస్తులు ఇలాంటివి వేసుకోకండి, వేసుకుంటే దురద అసౌకర్యాలు ఎక్కువ అవుతాయి. ఇక పిల్లల విషయంలో ఒకవేళ ఈ పిల్లలు బొబ్బల్ని చితుపుతారేమో గమనించండి, చితపకుండా జాగ్రత్తలు తీసుకోండి. అంటే గోళ్ళని కత్తిరించండి, ఎందుకంటే చితిపారనుకోండి ఇన్ఫెక్షన్ వస్తుంది. మరీ చిన్నపిల్లలు అనుకోండి, అప్పుడు చేతి వేళకి బ్యాండేజీ గుడ్డను చుట్టచ్చు, అప్పుడు వాడు గీరుకోకుండా ఉంటారు. సరే, ఇవన్నీ కూడా జాగ్రత్తల గురించి. మరి దీనికి మీ వంతు మీరుగా తయారు చేసుకుని వాడుకోగలిగే గృహ చికిత్సలన్నీ తెలుసుకుందాం. మొదటి ఔషధం, చింతాకుల్ని తాజాగా తీసుకురండి, ఎండబెట్టండి నీడలో. ఆ తర్వాత గ్రైండర్లో వేసి పొడి చేసుకోండి. మీకు చింతాకుతో తయారు చేసుకున్న చూర్ణం సిద్ధమైంది. దీన్ని పూటకి 1 చెంచాడు మోతాదుగా 3 పూట్లా తీసుకుంటూ ఉండాలి. ఇలాంటిదే మరొక మంచి ఔషధం, రేగాకులు తెచ్చుకోండి, తాజాగా ఉండాలి. ఇవి ముద్దగా దంచండి, ముద్ద అవుతుంది. నీళ్ళకు వేసి మరిగించండి, కషాయం అవుతుంది. ఈ కషాయాన్ని పూటకి 1 కప్పు చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉంటే కూడా మంచి ఫలితం ఉంటుంది చికెన్ బాక్స్లో. అలాగే మరొక మంచి ఔషధాన్ని తెలుసుకుందాం, తులసి ఆకులు. యాంటీవైరల్ గుణాలు ఉంటాయి దీనికి.
తులసి ఆకుల్ని తెచ్చి దంచి రసం పిండండి. పావు కప్పు మోతాదుగా ఈ ఫ్రెష్ జ్యూస్ని పావు కప్పు మోతాదుగా రోజుకి 3 సార్లు తీసుకోండి. అవసరం అనుకుంటే కొంచెం తేనె కలిపి తీసుకోండి. ఇలాంటిది మరొక ఔషధం. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వీటిని సమాన భాగాలుగా తీసుకోండి, పొడి చేయండి. ఈ చూర్ణాన్ని పూటకి ఒక చిటికెడు మోతాదుగా కాస్త తేనె కలిపి దీన్ని లోపలికి తీసుకుంటూ ఉండండి. మీకు ఒకవేళ దొరికితే గచ్చ ఆకు రసం ఒక చెంచా కలిపి 2 పూట్ల తీసుకోండి. మరింత మహత్తరంగా పనిచేస్తుంది ఇది. ఇలాంటిదే మరొక ఔషధం. కాకర, మన దొడ్లో పెంచుకుంటూనే ఉంటాం, కాకర పాదు. దీని ఆకులను తీసుకురండి, దంచండి, గుడ్లో వేసి పిండండి, రసం వస్తుంది. ఇలాగా ఫ్రెష్గా తీసినటువంటి కాకరాకు రసాన్ని పూటకి పావు కప్పు చొప్పున కాస్త ఒక పావు చెంచాడు పసుపు కలిపి తీసుకోండి. ఇలాగా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. 2 వారాలు రెగ్యులర్గా చేయాలి. ఇవన్నీ ప్రథమ చికిత్సలు, గృహ చికిత్సలు. అయితే కొన్ని సందర్భాల్లో వ్యాధి తీవ్రస్థాయిలో ఉంటుంది, ప్రమాదకరంగా మారుతుంది. ఇలాంటి సందర్భాల్లో మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. తగిన అనుపానాలతో మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఆయుర్వేద ఔషధాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందిలో గోదంతి మిశ్రణం అనేది బాగా పనిచేస్తుంది. మరి కొంతమందిలో జ్వరం లాంటి అనుబంధంగా ఉన్నప్పుడు త్రిభువన కీర్తిరసం అనేది బాగా పనిచేస్తుంది. అలాగే జలుబు ఇలాంటివి ఉన్నప్పుడు సితోపలాది చూర్ణం లాంటివి ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. ఇంకా కొంతమందిలో వైరస్ ప్రధానంగా ఉన్నప్పుడు దాన్ని అంతమొందించడానికి హరిద్రాఖండ యోగం అనేది ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే బాగా దురదగా ఉన్నప్పుడు కరంజ తైలం అనే దాన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం. అలాగే పంచతిక్త ఘృతం అనే దాన్ని లోపలికి బయటికి కూడా ఇస్తూ ఉంటాం వైరస్ని శాంతింపజేయటానికి. ఇలాగా ఈ ఔషధాలతో, ఈ సూచనలతో, ఈ జాగ్రత్తలతో చికెన్ పాక్స్ నుంచి తేలిగ్గా బయటపడవచ్చు. ఇది చికెన్ పాక్స్, లఘు మసూరిక, ఈ వ్యాధికి సంబంధించి సమగ్ర సమాచారం. తిరిగి ఇదే కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమావిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.